ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకంలో 21వ పద్యానికి స్వాగతం. ఈ పద్యంలో మనిషికి మరణం సంభవించినప్పుడు తల్లిదండ్రులు గాని, భార్య గాని, పుత్రులు గాని, అన్నదమ్ములు గాని, బంధువులు ఎందరున్నా గాని ఇసుమంత ఆయుష్ను పెంచలేరు అని తేల్చి చెప్పినటువంటి ఈ పద్యం అక్షర సత్యాలు. ఒకసారి పద్యంలోకి వెళ్దాం. తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావమరదులన్నలు, మేనమామగారు ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనా తాను దల్లగ వెంట దగిలినారు. యముని దూతలు ప్రాణమపహరించుకుపోవ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందురు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుక నాయుష్యమియ్యలేరు. చుట్టముల మీది భ్రమ తీసి చూరబెట్టి, చుట్టముల మీది భ్రమ తీసి చూరబెట్టి, సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, తల్లి, తండ్రి, భార్య, పుత్రులు మొదలగు ఆప్తులు, బావమరదులు, అన్నలు, మేనమామలు మొదలగు చుట్టాలు ఎంతమంది ఉన్నప్పటికీ చనిపోవునప్పుడు ఒక్కరు కూడా వెంటరారు. ప్రాణములను తీసుకుని పోవు యమదూతలతో పోరాడి మాన్పింపలేరు. ఈ బంధువులంతా దుఃఖించడమే గాని ఆయుస్సు నివ్వలేరు. బంధుప్రీతి విడిచి ముక్తి కారకుడవగు నిన్ను నమ్ముకునుటయే మంచిది అని తేల్చి చెప్పినటువంటి పద్యం ఇది. జీవితంలో ప్రతి మనిషికి ఈ దేహాన్ని వదిలిపెట్టవలసినటువంటి అంశము తథ్యం. దానికి సిద్ధమై ఆ పరమాత్ముణ్ణి వేడుకునుట ఉత్తమోత్తమము అని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం. జై శ్రీ నరసింహస్వామినే నమః. తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావమరదులన్నలు, మేనమామగారు ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనా తాను దల్లగ వెంట దగిలినారు. యముని దూతలు ప్రాణమపహరించుకుపోవ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందురు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుక నాయుష్యమియ్యలేరు. చుట్టముల మీది భ్రమ తీసి చూరబెట్టి, చుట్టముల మీది భ్రమ తీసి చూరబెట్టి, సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి,
తల్లి తండ్రి భార్య పుత్రులు మొదలగు ఆప్తులు బావమరదులు అన్నలు మేనమామలు మొదలగు చుట్టాలు ఎంతమంది ఉన్నప్పటికీ చనిపోవునప్పుడు ఒక్కరు కూడా వెంటరారు. ప్రాణములను తీసుకుని యమదూతలతో పోరాడి మాన్పింపలేరు. ఈ బంధువులంతా దుఃఖించడమే గాని ఆయుస్సు నెవ్వలేరు. బంధుప్రీతి విడచి ముక్తి కారకుడవగు నిన్ను నమ్ముకునుటయే మంచిది అని తేల్చి చెప్పినటువంటి పద్యం ఇది. జీవితంలో ప్రతి మనిషికి ఈ దేహాన్ని వదిలిపెట్టవలసినటువంటి అంశము తథ్యం. దానికి సిద్ధమై ఆ పరమాత్ముణ్ణి వేడుకునుట ఉత్తమోత్తమము అని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం. జై శ్రీ నరసింహస్వామినే నమః.